బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హిట్ లిస్ట్ ని ప్రకటించింది ఇరాన్. 13 మంది నేతల పేర్లతో ఉన్న రివెంజ్ లిస్ట్ ని రిలీజ్ చేసింది ఇరాన్ అంటూ కూడా అక్కడ వార్తా సంస్థలు చెప్తూ ఉన్నాయి. హిట్ లిస్ట్ లో ట్రంప్, నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో పాటు చాలామంది ఐరోపా నేతలు ఉన్నారు. నేతలందరినీ చంపడానికి, నేతలను చంపడానికి ఆల్రెడీ ప్లానింగ్ రెడీ ఉందంటూ ఇటు ఇరాన్ చెప్పుకొచ్చింది సదరు వార్తా సంస్థ. ఏ క్షణమైన నేతలపై దాడి జరిగే అవకాశం ఉంది. గత కొంతకాలంగా నేతలపై నిఘా పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని ముస్తఫా ఖమేనీ ప్రతిజ్ఞ చేసినట్టుగా సదరు వార్తా సంస్థ చెప్పుకొచ్చింది. జూలై 23న బయటకు రాబోతున్నట్లుగా ముస్తఫా ఖమేనీ సంబంధించి వార్త చక్కర్లు కొడుతుంది. తాను బయటకు వచ్చేలోపు తన తండ్రి చావుకు కారణమైన వాళ్ళు ఉండకూడదు అనుకుంటున్నట్లు ఖమేనీ ఉన్నాడనే వార్త ప్రస్తుతం తీవ్రమైన చర్చలో ఉంది. టెహ్రాన్లో జరగబోయే తన తండ్రి అలీ ఖొమైనీ స్మారక సభకు హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. ముస్తఫా ఖమేనీ సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో కార్యక్రమం ఉండబోతున్నట్టుగా చర్చ జరుగుతుంది. ఇరాన్లో కీలక నేతలందరూ పాల్గొంటారనే సమాచారం. ఇరాన్, అమెరికా మధ్య తారాస్థాయికి చెందిందే యుద్ధం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అయితే ఇక్కడ అసలు ఏంటా వార్తా సంస్థ ఏం చెబుతోంది అన్నది ఇక్కడ మాట్లాడుకుందాం. ఇక్కడ ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తున్న దాని ప్రకారం ఇరాన్ అధికారుల నుంచి ప్రచురితమయ్యే లేకపోతే వాళ్ళు ప్రింట్ చేసి హమ్ షహరీ వార్తాపత్రిక చెబుతోంది అంటూ ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేసుకుంటూ వచ్చింది. ఏమంటోంది? ముస్తఫా ఖమేనీ ప్రకటన తర్వాత ఒక 13 మంది ఫారిన్ లీడర్స్ వీళ్ళు టార్గెట్లో ఉన్నారు. ఆ లిస్ట్ని రిలీజ్ చేసింది ఇరాన్ ప్రభుత్వం తరపున అధికారికంగా ఆమోదం తెలిపిందనే మాట కూడా ప్రస్తుతం వినిపిస్తుంది. దీంట్లో మీరు చూడొచ్చు, హిట్ లిస్ట్లో ఒక వ్యక్తి ఈరోజు మరణించారు. మీరు ఈరోజు గమనిస్తే కనుక ప్రధాన వార్తాపత్రికలుగా మాట్లాడుకునే మన తెలుగు పత్రికల్లో కూడా ఒక అంశం ఇక్కడ ఒక అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఏమని? ఈ వ్యక్తి అంటే ముస్తఫా ఖమేనీ రిలీజ్ చేస్తున్న ఆ లిస్ట్లో ఆ లాస్ట్లో పేరు కనిపిస్తుంది చూసారా? ఆ వ్యక్తి మరణానికి విష ప్రయోగం జరుగుతుంది అనే ఒక అంశం ఈరోజు మీరు ప్రధాన దినపత్రికలు కనుక ఒక్కసారి అలా రివైజ్ చేస్తే దాంట్లో క్లియర్ కట్గా మన తెలుగు మీడియా కూడా ఈరోజు హైలైట్ చేస్తుంది. అయితే ఇక డైరెక్ట్గా వీళ్ళు అని చెప్పి అక్కడ చెప్పలేదు, అతగాడు మరణించాడని చెప్పింది. బట్ కొన్ని అంశాలను బేస్ చేసుకొని కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే విషప్రయోగం ద్వారానే చంపేసి ఉంటుంది, విషప్రయోగం జరిగి ఉంటుంది. ఇది పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ ప్రతీకారేచ్ఛతో ఎగిరిపోతుందా? ఒకసారి ఆ టాప్ హిట్ లిస్ట్ చూడొచ్చు. ది వెరీ ఫస్ట్ పర్సన్ డొనాల్డ్ ట్రంప్, ఆ తర్వాత బెంజమిన్ నెతన్యాహు, ఆ తర్వాత సౌదీ అరేబియా గల్ఫ్ దేశాలకు సంబంధించిన కొంతమంది, ఆ తర్వాత అమెరికాకు సంబంధించి అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడీ వాన్స్, స్టేట్ ఆఫ్ హోమ్ మార్క్ రూబియో, అలాగే వాళ్ళ ఇంకొక మంత్రి పీట్ హెగ్సెత్, ఇలా అమెరికాకి అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన కొంతమంది దేశాధినేతలు, మిలిటరీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, కొంతమంది కీలక వ్యక్తులు, వీళ్లతో పాటు యూరోపియన్ యూనియన్కి సంబంధించిన కొంతమంది కీలక నేతలు కూడా దీంట్లో కీలకంగా ఉన్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా అమెరికాతో పాటు కొంతమంది కీలక నేతల హిట్ లిస్ట్ పేరును చెప్పిన వెంటనే ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకు ఉలిక్కిపడింది అంటే ఆ హిట్ లిస్ట్ రిలీజ్ చేసిన వాళ్ళలో కీలకమైన వాళ్ళు ఉన్నారు, కీలకమైన పేర్లు కూడా ఉన్నాయి. ఇది మామూలు మాట కాదు, ఇది ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన మాట. ఆ కీలకమైన వ్యక్తులకు సంబంధించి పేర్లను కూడా లిస్ట్ చేసిన సందర్భం ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఈరోజు పశ్చిమాసియా దద్దరిల్లిపోయింది, ఉనికిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితులు ఉండుంటాయనేది. ఈ నేపథ్యంలోని ఇటు అమెరికా కూడా అలర్ట్ అయింది. ట్రంప్ కూడా చెప్పుకొచ్చాడు కదా, నేను హిట్ లిస్ట్లో ఉన్నాను, నాకు ప్రాణాపాయం ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చాడంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితిని, అద్దం పడుతుంది అక్కడ పరిస్థితి. అండ్ దాంతోపాటు ఇంకొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అమెరికా ఒకటే అంటోంది, ఇంకా చెప్పాలంటే ట్రంప్ కొన్ని కీలకమైన స్టేట్మెంట్స్ చేస్తూ నాకేదైనా జరిగితే ఆ బాధ్యత వెంటనే పుచ్చుకొని ఏం చేయాలో కూడా డైరెక్షన్స్ ఇచ్చుకొచ్చారు. ఆ హిట్ లిస్ట్ గురించి చెప్తుంటే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, జార్జియా మెలోనీ వీళ్ళంతా కూడా ఉన్నారు. అయితే ఇరాన్ దేశవ్యాప్తంగా ఇప్పటికీ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ రివెంజ్ లిస్ట్ను
చెప్పుకొచ్చిన సందర్భం. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, అలాగే యూరోపియన్ యూనియన్కి సంబంధించిన కీలక నేతలు వీళ్ళంతా కూడా దాంట్లో ఉన్నారు. ఒకసారి ఆ పేర్లను చెప్తాను, ఆ తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇరాన్ హిట్ లిస్ట్లో ఉన్న నేతలు వీళ్ళంతా కూడా ఆ పేర్లు మీరు చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన సందర్భంలో వాళ్ళ మరణానికి ప్రతీకారంగానే మేము దాడులు చేస్తామంటూ కూడా ముజ్తబా ఖమేనీ చెప్పుకొచ్చినట్టుగా ఇంటర్నేషనల్ మీడియా చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈ క్రమంలోని మొత్తం ఆ పేర్లను చెప్తున్న సందర్భం. ఎవరెవరు ఉన్నారంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్, దాంతోపాటు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో, రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ వీళ్ళంతా ఉన్నారని చెప్పి ఆ సదరు వార్తా సంస్థ చెప్పుకొచ్చింది. ఎందుకు ఇదంతా? ఇరాన్పై జరిగిన దాడులకు యూరప్ దేశాలు కూడా సమర్థించాయి. యూరప్ దేశాలు ఎక్కడ ఖండించలేదు. అందుకే యూరప్ దేశాలను కూడా టార్గెట్ చేసుకున్నామని చెప్పుకొస్తుంది ఆ సదరు వార్తా సంస్థ. కొన్ని దేశాలు అమెరికాకు మద్దతుగా నిలిచిన సందర్భంలోనే మేము ఈ ప్రతీకారానికి దిగుతున్నామంటూ ఇరాన్ చెప్పుకొచ్చింది. ఇన్ఫాక్ట్ ఆరోపణ ఇది. దీంతోపాటు అమెరికా సైనిక విమానాలను తమ ఎయిర్ స్పేస్లోకి అనుమతించడం కరెక్ట్ కాదు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? తప్పనిసరిగా ప్రతీకారం తీర్చుకుంటామంటూ సదరు వార్తా సంస్థ ఏమని కోట్ చేస్తుందంటే, ఇటు ఖమేనీ ముజ్తబా ఖమేనీని కోట్ చేస్తూ తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల టైంలో ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ మాట్లాడుతూ దశాబ్దాలుగా ఇరాన్కు డైరెక్షన్స్ చేసి ముందుకు నడిపించిన సుప్రీం లీడర్ హత్యకు మేము ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకునే తీరుతాం. ఇది మా సంకల్పం, మా పగిది. దీన్ని ఎలాగైనా తీర్చుకుంటాం. ఈ జాబితాలో ఉన్న వాళ్ళని ప్రాణాలతో వదిలి ప్రసక్తే లేదు. ఇరాన్ గవర్నమెంట్ ఎవరిని టార్గెట్ చేయబోతుందో వాళ్ళ జాబితాను సైతం మేము సిద్ధం చేశామని చెప్పి ముజ్తబా ఖమేనీ చెప్పారని చెప్పి ఆ వార్తా సంస్థ కోట్ చేసుకుంటూ వచ్చింది. అయితే సుప్రీం లీడర్ ఎవరి పేర్లు అనేది ఎక్కడ చెప్పకపోవడం కొంచెం ఇక్కడ కొసమెరుపు. ఇక్కడ ఇరాన్ సుప్రీం లీడర్ ప్రస్తుత సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారంగానే ఈ దాడులకు దిగబోతున్నాడనేది ఇక్కడ గట్టిగా వినిపించే మాట. సో ఒకసారి మీరే చెప్పే ప్రయత్నం చేయండి. నిజంగా ఈ 13 మందిని ముజ్తబా ఖమేనీ టార్గెట్ చేయగలడా? సాధ్యమవుతుందా? ఎందుకంటే చెప్పినంత ఆశావాసి కాదు. అమెరికాను టార్గెట్ చేయడం, ఇన్ఫాక్ట్ అమెరికా ఒక మిజైల్ వేయడమే ఇరాన్ వల్ల చాలా కష్టతరం అవుతుంది కదా. అటువంటిది నిజంగా టార్గెట్ చేయగలడా? ఇది కదా ఇక్కడ క్వశ్చన్ రైజ్ అయ్యేది. సో ఒకసారి మీరేమనుకుంటున్నారు కమెంట్ చేయండి. ఇప్పటికీ కొంతమంది రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఇది నార్మల్ విషయం అయితే కాదు. ఎందుకంటే ప్రపంచం ఈరోజు ఏ స్థాయిలోకి వెళ్ళిపోతుందో, ఈరోజు ఎటువంటి దాడులు జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ ఈరోజు ఇప్పుడు కూడా దాడులు జరిగాయి. ఆ దాడుని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తూనే మళ్ళీ దాడులకు వెళ్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒకరి మీద ఒకరు, ఒకరి మీద ఇంకొకరు. అయితే ఇక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అత్యంత సన్నిహితుడిగా మాట్లాడుకునే వ్యక్తి రిపబ్లికన్ పార్టీ సెనేటర్ అయిన లిండ్సే గ్రాహం. ఒక్కసారి మీరు చూస్తే అప్డేట్స్ విల్ బీ ప్రొవైడెడ్ అంటూ లాస్ట్ నేమ్ ఉంది కదా. ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళగలమా అండి? లాస్ట్ చూడండి, లాస్ట్ పేరు మీకు అనిపిస్తోంది కదా. రిపబ్లికన్ పార్టీ సెనేటర్ ఆయన లిండ్సే గ్రాహం 71 ఏళ్ల వ్యక్తి. ఆయన ఆకస్మిక మరణం అంటూ మాట్లాడుకున్న సందర్భం. ముందు స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత ఆకస్మిక మరణం. అది సౌత్ క్యారోలినా స్టేట్లోని దాదాపు 2 దశాబ్దాల పాటు సెనేటర్గా ఉన్నారు ఆయన. అమెరికా విదేశాంగ విధానంపై ప్రభావం చూపుతారు. యుక్రెయిన్పై రష్యా యుద్ధం అనౌన్స్ చేసినప్పుడు ఆయన యుక్రెయిన్ వైపు బలంగా నిలిచారన్న మాట వినిపిస్తుంటుంది. అలాగే యుద్ధ సమయంలో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడానికి కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ట్రంప్కి చాలా అత్యంత సన్నిహితమైన వ్యక్తి. ఈ వ్యక్తి మరణం సాధారణమైన మరణం కాదు, దీని వెనకాల విషప్రయోగం జరుగుతుంది అనే చర్చ జరుగుతుంది. అండ్ ఇప్పుడు చూస్తే ఆ మార్క్ కనిపిస్తూ ఉండడం, ఇవన్నీ అనేక అనుమానాలకు తావిస్తూ ఉన్నాయి. సో ఈ క్రమంలో ముజ్తబా ఖమేనీ నిజంగా చంపేయగలడా? వీళ్ళందరినీ టార్గెట్ చేయగలరా? ట్రంప్, నెతన్యాహు, మార్క్ రూబియో, జెడీ వాన్స్, పీట్ హెగ్సెత్ వీళ్ళందరినీ టార్గెట్ చేయగలరా? వీళ్ళతో పాటు జార్జియా మెలోని, ఇమాన్యుయల్ మాక్రోన్, కియర్ స్టార్మర్ వీళ్ళందరినీ టార్గెట్ చేయగలరా? మీరేమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.